ఇక్కడ చూడండి, మనము ఇది చిన్న కుండి, ఇది పెద్దది బకెట్. ఇప్పుడు దీంట్లో కిచెన్ వేస్ట్ ఎట్లా పెడదాము? ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, కిచెన్ వేస్ట్ ఇక్కడ నేను 3 డేస్ది ఇట్లా పెట్టేసుకొని దీనిలో లేయర్గా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, వీటిని అన్నిటికీ మనం మూసేసుకోవాలి. ఎందుకంటే వాటరు, ఎక్సెస్ వాటరు బయటకు వెళ్ళాలి, అప్పుడే మొక్క బాగుంటుంది. చూడండి, కొబ్బరి చిప్పయి దాదాపు అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, ఇలా మూసేసేయచ్చు అండి. నేను కవర్ చేసాను, కొబ్బరి చిప్పలతో కవర్ చేసిన కదా. ఇప్పుడు దీంట్లో మట్టి వేసుకుందాం ఫస్ట్. చూడండి, కిచెన్ వేస్ట్ దీంట్లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు మట్టి, మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు, నాన్ వెజ్ తప్ప మిగతా అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కిచెన్ వేస్ట్, ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టిన కదా, మళ్ళీ లేయరు. ఇప్పుడు మట్టి, ఇది చిన్న కుండే కాబట్టి సరిపోతుంది ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ అయ్యేలోపు మెంతులు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు దీనిపైన. అవి చిన్న చిన్న రూట్సే ఉంటాయి కాబట్టి పైన వస్తాయి. కిచెన్ వేస్ట్ వాటికి ఏమీ ప్రాబ్లం కాదు. వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఇలా పెద్ద మొక్క పెట్టేసుకోవచ్చు. ఇదండి, ఇట్లా కిచెన్ వేస్ట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది చిన్న కుండి కదా. ఇప్పుడు ఇది పెద్ద దాంట్లో చూపిస్తాను నేను. సేమ్ ఇది లోపల మట్టి నేను అట్లే వేసుకున్నా, హోల్స్ ఉన్నాయి, దానిపైన ఈ కొబ్బరి చిప్పయాన్ని పెట్టేసుకోవాలి. హోల్స్ కంపల్సరీ పెట్టాలండి, ఎక్సెస్ వాటర్ అనేది వెళ్ళిపోవాలి ఎప్పటికీ. చిన్న కుండీలు ఎట్లా చూపించినా సేమ్ మళ్ళీ ఇట్లనే పెట్టేసిన. కొంచెం ఎండుటాకులు అవి మట్టేసిన. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండుటాకులు వేద్దాము దీనిపైన. మట్టి, దీని మీద మట్టి వేస్తున్నాయి కదా, ఇదంతా ఆకులన్నీ కాంపోస్ట్ అయిపోతాయి. ఎండుటాకులు ఉంటే అవి కూడా వేస్ట్ చేయొద్దు. మట్టి వేసిన కదా కొంచెము. ఇప్పుడు ఇది మొత్తము కిచెన్ వేస్ట్ దీనిలో వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మట్టి వేద్దాం మళ్ళీ. కిచెన్ వేస్ట్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దండి, పడేస్తే వేస్టే కదా. ఇప్పుడు మనం దీంట్లో మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఈ పెద్ద దాంట్లో మనం వంకాయ మొక్కలు పెట్టుకోవచ్చు, టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కిచెన్ వేస్ట్ మొత్తం లోపల ఉంది కదా, ఇట్లా చేసేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ కొత్తిమీర అయినా మెంతి అయినా వేసుకుంటే అది కాంపోస్ట్ లోపల అయిపోయేసరికి ఇవి మొలకలు వచ్చేస్తాయి. ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. లోపల కాంపోస్ట్ అయిపోయింది తర్వాత పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. ప్లాన్ చేసుకోండి. వర్షాకాలం వస్తుంది కదా, కిచెన్ వేస్ట్ వేస్ట్ చేయకండి.